'రిప్పన్ స్వామి' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 18 మినిట్స్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఏం చెప్పాలి మామ. అసలకి మూవీలో స్టోరీ ఏంటో, ఏందో అసలకి ఏం అర్థం కాదు. అసలకి వీళ్ళ ప్లానింగ్ ఏంటి, వీళ్ళ స్కెచ్ ఏంటి, అసలు వీళ్ళు మనకి ఏం చూపిద్దాం అనుకున్నారో నాకేం అర్థం కాల. అసలకి లిటరల్లీ గైస్ మూవీలో స్టోరీ అంత సిల్లీగా ఉంటుందంటే అంత సిల్లీగా ఉంటుంది. అసలు మూవీలో స్టోరీ ఏంటంటే స్టార్టింగ్ లో ఒకటి, ఇంటర్వ్యూలో ఇంకొక స్టోరీ, ఇంటర్వ్యూల తర్వాత ఇంకొక స్టోరీ, క్లైమాక్స్ లో ఇంకొక స్టోరీ. అసలుకి ఈ స్టోరీ ఏందిరా, ఈ స్టోరీ నరేషన్ ఏందిరా అనిపించింది నాకైతే. అసలుకి మన హీరో మామ మూవీలో విలనో లేక హీరోనో అర్థం కాదు. ఏరా అంటే మూవీలో మన హీరో ఏది పడితే అది చేస్తా ఉంటాడు. ఎలా అంటే లైక్ మెంటల్ పేషెంట్ లాగే. అసలు మన హీరో అలా ఎందుకు చేస్తున్నాడంటే నా ఇష్టం, నేను చేస్తా అన్నట్టుగా ఉంటది. మన హీరో చేసేదానికి ఒక అర్థం ఉండదు, ఒక మీనింగ్ ఉండదు, ఏముండదు అనమాట. నేను చేస్తా అంతే. ఇంకా మన హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది గైస్. ఒక ముక్కలో చెప్పాలంటే మన హీరో క్యారెక్టర్ వరస్ట్ గా ఉంటుంది గైస్. ఇంకా మూవీలో టన్స్ అండ్ ట్విస్ట్లు ఇవి అంత గెస్సింగ్ గా ఉంటాయి అంటే అంత సింపుల్ గా గెస్ చేయొచ్చు మనం. అసలు మూవీలో నేను ప్రతి సీన్ అండ్ ప్రతి ట్విస్ట్ గైస్ చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేశా. ఏరా అంటే మూవీలో ట్విస్ట్ లో అంత సింపుల్ గా ఉంటాయి గైస్ గెస్ చేయడానికి. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, లిటరల్లీ గైస్ ఆ ట్విస్ట్ చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేయొచ్చు. అలాగే క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. వీళ్ళు ఏదో మరి పెద్ద ట్విస్ట్ లో అనుకున్నారు, నాకైతే చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేశాను. ఇదే అనమాట ఈ ట్విస్ట్లు టర్న్స్ దగ్గర గైస్. రైటింగ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోకి అండ్ కుప్పన్ అనే ఒక వ్యక్తికి వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. అసలు ఎందుకు గొడవ అయింది, దాని తర్వాత ఏం జరిగింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి గైస్. మూవీలో కాన్సెప్ట్ అయితే ఓకేలా ఉంది. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటుంది. మూవీలో స్టోరీ చెప్తా ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేసి మనకు చూడబుద్ది అవ్వాలి. మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండదు. అలాగే ట్విస్ట్లు టర్న్స్ రైటింగ్ అనమాట, ఇది కూడా వరస్ట్ గా ఉంటుంది. ఆ ట్విస్ట్లు అంటావో మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వవు. అసలు మూవీలో 4-5 ముసలోళ్ళు ఉంటారు గైస్. అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాల. అసలు మూవీలో వాళ్ళని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. అలాగే మన హీరో వాళ్ళతో గొడవ పడతాడు. అసలు ఎందుకు గొడవ పడతాడు, ఏం సెన్స్ లేకుండా గొడవ పడతా ఉంటాడు మన హీరో. అసలు మూవీలో ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ లో స్టోరీ ఒకటి చూపించి నెక్స్ట్ ఏంటంటే అసలు స్టోరీ ఇది కాదమ్మా ఇంకొకటి అన్నట్టుగా చూపిస్తారు. అసలు అలా చూపించడం నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక పోలీస్ ఉంటది గైస్. అసలు ఆమె చూస్తుంటే అసలు పోలీస్ లాగే ఉండదు. పోలీస్ అంటే ఒక ఫిజిక్ ఉండాలి, ఒక కటౌట్ ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి. కాకపోతే ఏ ఉండదు అనమాట. మూవీలో పోలీస్ ఏమో చూడటానికి బక్కగా ఉంటది, ఆమెమో సరే క్యారెక్టరైజేషన్ ఏమన్నా బాగుందా అంటే స్టార్టింగ్ లో ఏదో కొంచెం చూపిస్తారు, దాని తర్వాత ఇంకేం ఉండదు అనమాట. ఏదో నార్మల్ గా ఉందంటే ఉందంతే. కాకపోతే ఏంటంటే మూవీలో పోలీస్ క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు మూవీలో ఏమన్నా బాగుందా అంటే స్టార్టింగ్ లో ఒక 2 ఫైట్స్ ఉంటాయి గైస్, అవి అయితే ఒకేలా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అది కూడా పర్లేదు అనమాట అంతే. ఆ ఫైట్స్ కూడా మీనింగ్లెస్ గా ఉంటాయి, కాకపోతే చూడటానికి కొంచెం బాగుంటాయి అంతే. అలాగే మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ గైస్ కొంచెం బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్లే గైస్ ఓకే నార్మల్ గా ఉన్నాయి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.